యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం ఇబ్రహీంపురం గ్రామాల్లో గ్రామ సభలో యాదగిరిగుట్టలోని 12వ వార్డులోని నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేసి అనంతరం యాదగిరిగుట్టలోని 5వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో పాల్గొని మాట్లాడారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం ఇబ్రహీంపురం గ్రామాల్లో గ్రామ సభలో యాదగిరిగుట్టలోని 12వ వార్డులోని నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేసి అనంతరం యాదగిరిగుట్టలోని 5వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో పాల్గొని మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. పథకాలకు ఎంపిక కాని అర్హులైన లబ్ధిదారులు గ్రామ సభలో మళ్లీ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. మొదటి దశలో ఇల్లు లేని సొంత స్థలం కలిగిన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నామన్నారు. జనవరి 26 తేదీన మొదటి విడత లబ్ధిదారులకు పథకాలు అందజేస్తామన్నారు. దశల వారీగా మిగతా వారికి పథకాలు అందజేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. మహిళా పట్టణ అధ్యక్షురాలు గుంటు జ్యోతి గారికి, మండల అధ్యక్షుడు కానుగు బాలరాజన్ గారిలోని 5వ వార్డు ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభకు వీచేసిన ముఖ్య అతిథి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి. ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా 4 సంక్షేమ పథకాలను జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 పథకాలను అమలు చేయబోతుంది. అందులో ముఖ్యంగా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్. ఈ 4 పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలనేదే మన ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి మనకి ఇప్పుడు లిస్టు చదువుతారు. ఎవరి పేర్లు రాని ఎడల వారు కూడా ఎవరు ఆందోళన చెందొద్దు. లేని వాళ్ళకి ప్రతి ఒక్కరు లిస్ట్ లో పేరు లేని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందొచ్చు. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా పైరవీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనమైతే సంతోషంగా ఉన్నాం. మన 5వ వార్డు ప్రజలు ఇంకా కూడా మనకి ఏది కావాలన్నా అన్న అందుబాటులో ఉంటాడు, మన కౌన్సిలర్ గారు ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం నిమ్మలంగా అన్ని పనులు చేసుకున్నాం. ఎవరో ఏది చెప్పినా వినకండి దయచేసి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దల గ్రామ సభల ద్వారా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఎలక్షన్ సమయం హామీ ఇచ్చిండో, తల్లి సోనియా ఇచ్చిన అభ్యాసం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ రేపు 26 తారీఖు నుంచి 4 పథకాలు తెలంగాణలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో రైతులందరికీ రైతు భరోసా, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మ భరోసా, గత 10 ఏళ్ళుగా ఎదురు చూసి కాయలు కాస్తున్న గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు, గత 10 ఏళ్ళుగా రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో కొంతమంది పిల్లల పేర్లు కూడా నమోదు చేయడానికి ఈ 4 పథకాలను 26 జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆలయ నియోజకంలో ప్రతి గ్రామంలో గ్రామ సభ ద్వారా ప్రజాపాలన గ్రామ సభ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. లబ్ధిదారులకు ఎక్కడ కూడా పైరులో తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు వెళ్ళాలి. ఈ సెలక్షన్ కూడా ఎవరో నాయకులు లీడర్లో కాకుండా గ్రామ సభ ద్వారా సెలక్షన్ చేసి ఎవరైతే ఇంకా తప్పిపోయిన వారు ఉంటే ఆ రోజే అక్కడ హెల్ప్ డెస్క్ల ద్వారా వాళ్ళ పేరు నమోదు చేసి 26 తారీఖు నుంచి యుద్ధ ప్రాతిపాదికన ఈ 4 పథకాలను అమలు చేస్తున్నందుకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి మా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు ఎవరు అధైర్యపడద్దు. రైతులకు గతంలో రైతు బంధు ఏ రకమైతే కొండలకు గుట్టలకు రిలేషన్ వ్యాపారాలకు ఇచ్చిరో ఆ రకంగా కాకుండా నిజమైన రైతుకు, సేద్యమైన వ్యవసాయానికి అనుకూలమైన భూములకు ఇలా రైతు బంధు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం. సంవత్సరానికి 12,000తో పాటు భూమి లేని వారి వ్యవసాయ కూలీలకు కూడా ఏదైతే జాతీయ ఉపాధి పథకం 2023-2024 ఒక 20 రోజుల మీద పనికి పోయింటే ప్రతి కుటుంబానికి, ప్రతి జాబ్ కార్డు వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇలా ఇందిరమ్మ ఆత్మ భరోసా ఇవ్వబోతున్నాం. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కొత్త వారికి కూడా రేషన్ కార్డుతో పాటు అదేవిధంగా గతంలో రేషన్ కార్డు ఉండి పిల్లల పేరు ఎంట్రీ కాకపోతే వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల విషయంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ప్రతి సంవత్సరం ఇచ్చి ఈ 5 ఏళ్లలో
ఇల్లు లేకుండా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా సంతోషం. ఈ పథకాలు జనవరి 26 నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా చివరి వరకు కూడా చేరే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్